సుధాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు భద్రాద్రి కొత్తగూడెం. ఇది మర్దిని మషిన్, మన వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. మీ సంస్థ నుంచే ఇది వచ్చింది. సో ఒకసారి ఈ మషిన్ గురించి, దీనికి ఎట్లా ఇన్స్టాల్ చేస్తారు, తర్వాత దీనికి ఎట్లా మెయింటెనెన్స్ చేయాలి అండ్ సేఫ్టీ ఆస్పెక్ట్స్ గురించి చెప్తారు ఒకసారి? ఓకే, షూర్ సార్. సో ఈ మిషన్లో సార్ మెయిన్ ఇది మిషన్ ఇప్పుడు మనం చూస్తుండేది కంప్లీట్ ఫిక్సింగ్ పొజిషన్లో. కానీ ఈ మిషన్ యాక్చువల్లీ ఇట్లానే తీసుకొని వెళ్తామంటే మనకి వెయిట్ అంతా ఎక్కువ ఉంటుంది. ఇది డిస్మెంట్లో సిస్టమ్ చేసినాము, కానీ ఇప్పుడు ఫిక్సింగ్ కండిషన్లో ఉంది. ఈ 4 నట్ బోల్ట్ తీసేస్తే మనకి ఈ మోల్డే సపరేట్ అయిపోతుంది. ఇదే సపరేట్ అవుతుంది, ఇదే సపరేట్ అవుతుంది. మనకి టోటల్ మిషన్ వెయిట్ వచ్చేసి 180 kg ఉంటుంది. 180 kg డిస్మెంటల్ చేసినా కూడా 40, 50 kg వస్తుంది. ప్రతి ఒక్కరు తీసుకొని పోవడము, తీసుకురావడము ఈజీ అయిపోతుంది. అది మెయిన్లో పెట్టుకొని మేము వర్క్ చేస్తున్నాము. ఈ దండ కూడా చూడండి, 2 పీసులు చేస్తున్నాము. ఇది కూడా ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవడానికి ఈజీగా ఇది కూడా 2 పీసులు చేస్తున్నాము. ఏబోటి ఈ మిషన్ ఇన్స్టాలేషన్ వచ్చేసి ఇప్పుడు మీరు చూసినట్టుగా ఇది ఇక్కడ వచ్చేసి టెంపరీ ఇన్స్టాలేషన్ చేసినాము. టెంపరీ మీన్స్ పర్మనెంట్. వీ నీడ్ టు పుట్ సమ్ కౌంటర్ వెయిట్ అంతే. ఈ కౌంటర్ వెయిట్ ఎట్లా అంటే ఒక 250 to 300 kg కౌంటర్ వెయిట్ వేసుకోవాలి వెనుక. ఎందుకంటే మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు ఈ మిషన్ వచ్చేసి మేము 12 టన్కి డిజైన్ చేసినాము. 12 టన్ ప్రెజర్ అట్లా ప్రెస్ చేస్తారు కదా, అప్పుడు 12 టన్ ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది లిఫ్ట్ అప్ కాకూడదు. దాని గురించి దీనికి కౌంటర్ వెయిట్ పెడితే ఆ 12 టన్ ప్రెజర్ బ్రిక్ పైన పడుతుంది. అప్పుడు మనకి ఆ బ్రిక్లు మనకు ఒకే దీనిగా వస్తుంది, యూనిఫార్మిటీ కంప్రెషన్ స్ట్రెంత్గా వస్తుంది. ఓకే, అబౌట్ మెయింటెనెన్స్ ఇది ఎట్లా అంటే మిషన్ మెయింటెనెన్స్ వచ్చేసి ఈ మిషన్లో ఎక్కడ మూవింగ్ పార్ట్స్ వస్తుందో ఇక్కడంతా ఇదంతా మూవింగ్ పార్ట్స్, ఇక్కడ బుషెస్, ఈ బుషెస్, ఇక్కడ ఈ మోల్డ్స్, ఇక్కడంతాను ఎక్కడెక్కడ మూవింగ్ పార్ట్స్ ఉందో అక్కడంతా లూబ్రికేటింగ్ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఎంత లూబ్రికేటింగ్ ఆయిల్ వేసుకొని మిషన్ వాడతారో ఇది అంత లైఫ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్టీలు ఇది మనకి వేరెంట్ అనేది ఏమీ లేదు. ఇది మనం ఎట్లా అంటే ఒక సైకిల్ మాదిరి మెయింటెనెన్స్. సైకిల్ చైన్ టైట్ అయినప్పుడు కొంచెం ఆయిల్ వేస్తే చైన్ ఫ్రీనెస్ అవుతుంది, ఫ్రీ విల్ ఇది అలానే ఈ బుషెస్ ఎంత ఆయిల్ వేసి వాడతారో అంత మనకి వేరెంట్ తక్కువ వస్తుంది. ఓకే, ఇది లూబ్రికేటింగ్ ఆయిల్ సార్, ఎనీ లూబ్రికేటింగ్, ఈవెన్ యూజ్డ్ ఆయిల్ ఆల్సో. స్కూటర్ యూజ్డ్ ఆయిల్ అది తీసుకొచ్చి ఇక్కడంతా వేసుకుంటే ఎందుకంటే ఆటో షాప్లో మామూలు ఈ కార్ది ఇదంతా అయితే చాలా బ్లాకీగా ఉంటుంది, ఒకసారి పెయింట్ మాదిరి ఉంటుంది, చాలా అది ఓవర్ పారింటాను కదా. అదే యూజువల్లీ 2 వీలర్ది బెటర్గా ఉంటుంది అది. ఓకే, ఇప్పుడు రైట్ నో మనకి ఈ మిషన్ ఆపరేటింగ్ గురించి నేను చెప్తాను. నెక్స్ట్ కొంచెం సేఫ్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అడిగినట్టుగా. ఇది కొంచెం ఎవరైనా లిఫ్ట్ చేస్తారా? ఇది కొంచెం లిఫ్ట్ చేయండి. ఈ మిషన్ పొజిషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ద లాజిక్ ఎత్తండి పైన. ఇది లాజిక్ ఏది అంటే ఈ మిషన్ ఇప్పుడు ఇంతే చాలు సార్, ఇంతుంది అంతుంది. ఇది ఇనిషియల్ పొజిషను. ఈ మిషన్ మనకి ఓకే, ఇప్పుడు మనం ఫిక్స్ చేసిండే మోల్డ్ వచ్చేసి 9 ఇంచులు లెంత్, ఎడెల్పు వచ్చేసి 7.5 ఇంచు, 4 ఇంచులు దప్పు. ఇదే మిషన్లో మనకి ఇంకా 2 తరాలు మోల్డ్స్ చేంజ్ చేసుకోవచ్చు. 6 ఇంచులు 12 ఇంచులు 4 ఇంచుల మోల్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకోటి చిన్నది కాల్ చేయటకులు కదా, అది కూడా పెట్టుకోవచ్చు. దీనికి 9 ఇంచులు 4 కాలు 4. కానీ ఇదే మోల్డ్ స్టాండర్డ్గా ఎందుకు వాడతామంటే మెజారిటీ ఆఫ్ ది మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఈ మోల్డ్ బ్లాక్స్లే చాలా కావాలి మనకి. లోడ్ బేరింగ్ అంటే వాడినా కూడా ఇదే చాలా కావాలి. ఈ మిషన్ ఆపరేటింగ్ లాజిక్ ఎట్లా అంటే ఇప్పుడు మట్టి రెడీ అయిన తర్వాత మనకు ఒక 9 kg తీసుకొని దీంట్లో పోస్తామా సార్? 9 kg తీసుకొని దీనికి జీరోయింగ్ గురించి చెప్పేస్తున్నారు. జీరో అయింది సార్, అది మైనస్ అయింది. సో ఇలా మట్టి పోయాలి. ఈ మట్టి పోసేటప్పుడు కూడా చూడండి, మనం మట్టి అవతల చల్లకూడదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ తూకం పెట్టినాము. అవతల చల్లితే మనకి ఇది అవుతుంది. ఇట్లా షేక్ చేయాలి. షేక్ చేస్తే మనకి మట్టి ఈజీగా మనకి లోపలికి వెళ్తుంది. మళ్ళీ ఇంకోటి ఏమంటే మనకి ఈ మట్టి మూలులో అముకి మనకి లెవెల్ చేసి ప్రెస్ చేస్తే కానీ మనకి ఏమవుతుంది అంటే ఇటుకలు మూలులు బాగా వస్తాయి, ముక్కులు జల్దీ డ్యామేజ్ కాదు. ఓకే, అది మూలులకి ఎక్స్ట్రా మట్టి ఇచ్చేస్తున్నట్టుగా మనం ప్రెస్ చేసేట్టుగా. మళ్ళీ ఇది క్లోజ్ చేసేటప్పుడు కొంచెం సేఫ్టీని తీసుకోవాలి, ఇంపార్టెంట్. ఈ లిడ్ క్లోజ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు చేతులు అవతలు ఉండాలి, ఎవరైనా ఒకరు ఆపరేట్ చేయాలి. ఇది క్లోజ్ చేసినప్పుడు ఎందుకంటే ఇది లోపల పోతుంది. ఇట్లా క్లోజ్ చేసినప్పుడు ఇది లోపల పోయినప్పుడు చేతులు కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అది కూడా చూసుకోవాలి సేఫ్టీ. మళ్ళీ ఇది ఏమవుతుంది, అది క్లోజ్ అయిన తర్వాత ఇది పైన వస్తుంది. ఓకే, మళ్ళీ ఇంకోటి ఏమంటే సేఫ్టీ గురించి ఇంకోటి ఇక్కడ ఏమంటే మెయిన్ ప్రతి ఒక్కదంటే యాక్సిడెంటల్ ఇక్కడ కొంచెం పీక్ ఉంటుంది. అది ఎట్లా అంటే ఇది అన్లాక్ చేస్తారు. అన్లాక్ చేసినప్పుడు ఇది ఇక్కడ కూర్చోయిన తర్వాతనే ప్రెస్ చేయాలి. ఒక్కొక్క మాట ఏమవుతుంది అంటే ఇది కూర్చోయిండలేదు, దీంతో పాటు ఇట్లా వచ్చేస్తుంది. అప్పుడు లాక్కుండానే వచ్చేస్తుంది, కింద వచ్చి తలపైన పడే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇది చూసుకోవాలి, ఇది ఇక్కడనే మెయిన్ ఉండాలి. ఇట్లా తీసుకొని ఇలా ప్రెస్ చేయడము. ఓకే,
ఇది తీసుకుని ఏమీ లేదు. ద లాజిక్ ఏమంటే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నేను ఎట్లా ప్రెస్ చేస్తాను చూడండి, పైన పోవడము కింద రావడము చూడండి, ఇట్లా ప్రెస్ చేయడం. టచ్ అయిందా? ఓకే. అక్కడ టచ్ అయిన తర్వాత ఏమంటే లాజిక్ 7 ఇంచులు మట్టి పోసి 4 ఇంచులకు తక్కువ ప్రెస్ చేసినాం. ఇది ఇంపార్టెంట్. మళ్ళీ ఇది వాపస్ పోయి దీన్ని లాక్ చేసుకొని దీన్ని ఇట్లా కింద తీసుకుంటే లిడ్ ఓపెన్ చేయండి సార్. సో బ్రిక్ మనకి రెడీ. ఓకే. ఇది మూలులు ఇదంతా చూడండి బ్రిక్స్ ఎలా ఉంది, సర్ఫేస్ కోన్ అంతాను. ఇది ఇంపార్టెంట్. అలా తీసుకొని స్టాక్కి ఇమ్మీడియట్ ఒకదాని మీద ఒకదాని పక్కన ఒకటి పెడితే మనకి క్యూరింగ్ చేయడానికి ఈజీ అవుతుంది మనకి. అక్కడ పెట్టండి, దానిపైన పెట్టేయండి సార్. ఎస్. ఓకే. సో అలా ఈచ్ బ్రిక్ మనకి 9 కిలోలు ఉంటుంది మనకి. ఓకే. దప్పుము 4 ఇంచెస్ ఉంటుంది మనకి, 100 mm. ఇంకోటి ఓకే. లేపేయండి, కొంచెం పైన ఎత్తండి. ఉంది పోయిండా. సో చేతుల్లో మూలులు ఎందుకు అమ్మకాలంటే అది మూలులు కొంచెం ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్ ఇచ్చి ఇంకా స్ట్రాంగ్ వస్తాయి మూలు, అప్పుడు డ్యామేజ్ అయ్యేది తక్కువ ఉంటుంది. అలా సౌండ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పైన మట్టు ఉంటే సౌండ్ రాదు, అప్పుడు మీరు నీట్గా క్లీన్ చేయలేదే అనమాట. సో అది అన్లాక్ చేయాలి. ఎస్. కూర్చోనండి. లాగండి. వెరీ నైస్. లేదు లేదు ఈయన చేయండి, చేయొచ్చు. సుధాకర్ గారు పైన పోయి చేయండి. అట్లా కాదు, మీరు ఏమంటే ఇది చూడండి, ఇది లాజిక్ ఎట్లా అంటే నేను చూపిస్తాను. మీరు పైన పోండి, పైన పోయి చూడండి చూడండి, నేను చూడండి నా లాజిక్ ఇట్లా పోతుంది. మనం ఇది ఇక్కడ రాకూడదు, ఇది సేఫ్టీ చూస్తే ఇది కూడా కొట్టుకుంటుంది. ఎవరే ఒక రోజు ఒక జాగాలో ఏమైందంటే ఇట్లా కొట్టుకున్నారు. ఇదంతా ఇంపార్టెంట్. ఓకే. నేను ఈ ఫుల్ రోజు చేసినా కూడా నా బాడీ తయారు కాదు అట్లా. అది ఏమి అంటే మనము అదొక నాకు అది ఏమి లేదు, బాడీ వెయిట్ వేయలేదు దానిపైన. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే చూడండి, అలా కొడితే వస్తుంది కొంచెము. రెండో బిక్కు. సో ఇది ఇట్లా పెట్టేసి క్యూరింగ్, ఇది క్యూరింగ్ ఇంపార్టెంట్ ఏమంటే ఒకదాని పక్కల ఒకదాని మీద ఒకటి ఇలా 4 అంతస్తులు పేరించుకుంటే ఓకే. ఎందుకంటే మనకి క్యూరింగ్ ఈజీ అయిపోతుంది. ఇట్లా విడివిడిగా మీరు జోడిపిస్తే ఏమవుతుంది అంటే మీకు నీళ్ళు ఎక్కువ చూడండి, ఆల్రెడీ విడివిడిగా అక్కడ జోడించినారు, డ్రై అయిపోయినాయి. ఓకే. మనం నీళ్ళు నెక్స్ట్ డే కొట్టేది, అలా డ్రై అయ్యే వదలకూడదు. ఓకే. దానికి ఏదైనా కవర్ చేయలేదు, ఇట్లా పెడితే డ్రై అయ్యలేదు మనకి. ఒకదాని పడితే ఇన్సైడ్ లోపల తేమ అట్లే పట్టుకొని ఉంటుంది, డ్రై అయ్యదు. మళ్ళీ నెక్స్ట్ డే నీళ్ళు పోసేకి ఈజీ అవుతుంది. నీళ్ళు చాలా ఎక్కువ అడగదు, పైన ఊరికే పోస్తే ఆ గ్యాపుల్లో అంతా పోయేస్తుంది, క్యూరింగ్ అవుతుంది, నీళ్ళు కూడా సేవ్ అవుతుంది మనకి. ఓకే. మీరు అట్లా జాగాలో పెట్టేస్తే చాలా కావాల్సి ఉంటుంది మీకు పెట్టడానికి. ఇలా పెట్టుకుంటే ఇప్పుడు ఈ 10 ఫీట్ బై 10 ఫీట్ మీరు 10,000 ఇటుకలు పెట్టుకోవచ్చు. ఈ హైట్ గోడ్ మాదిరి పేరించుకొనేసేయచ్చు ఒకదాని మీద ఒకటి. ఓకే. ఎందుకంటే ఒక దగ్గర జాగా ఉంటుంది పెట్టుకోవచ్చు. ఇప్పుడు బెంగళూరులో ఎట్లా అంటే చిన్న సిటీలో కూడా చేస్తున్నాము. ఎట్లా అంటే రోడ్ సైడ్ ఒక లైన్, డ్రైనేజ్ పైన ఒక లైన్ పెట్టుకుంటే వేస్ట్ వేసిన నీళ్ళు కూడా రోడ్కి రాదు, డ్రైనేజ్కి వెళ్ళిపోతాయి వేస్ట్. అట్లా ఒక లైన్ జోడించుకుంటారు. అది ఇంపార్టెంట్ యాక్చువల్లీ అరేంజ్మెంట్స్ బ్లాక్స్. మీకు ఒకదాని మీద ఒకటి పెట్టారు, ఏం స్ట్రెంత్ ఉంటుంది మీకు, గ్రీన్ స్ట్రెంత్. ఇది తయారు చేసిన తర్వాత ఇప్పుడు చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అంటే ఇది తయారు చేశారు కానీ దీనికి నిజంగా స్ట్రెంత్ ఉంటుందా? ఒకసారి మీ అనుభవం చెప్తారా దాని గురించి? స్ట్రెంత్ మినిమం ఎట్లా అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఇవన్నీ చూస్తే మనకు ఆల్రెడీ కండ్లకి కాంపాక్షన్ బాగా రాలేదు అని తెలిసిపోతుంది. ఎందుకంటే మట్టి తక్కువ వేసి ప్రెస్ చేస్తున్నారు, డెన్సిటీ రాలేదు మనకి. డెన్సిటీని ఇంకానే స్ట్రెంత్ కూడా వచ్చేది. ఇవి చూడండి, ఇలాంటి బ్రిక్లు ఇట్లా అన్ని బ్రిక్లు ఇలా చేసింటే మీరు ఒకవేళ ఫీల్డ్ టెస్ట్ మీరే టెస్ట్ చేసుకోవాలా అంటే ఏది లేదు. ఒక వారం తర్వాత ఇప్పుడు ఈరోజు చేసిన బ్లాక్స్ ఒక 7 days తర్వాత ఒక 10 రోజులు నీళ్ళు వేసేయండి, మీరే టెస్ట్ చేసుకోండి, మీకే ఒక ఐడియా వస్తుంది. 10 రోజులు నీళ్ళ వేసి అది మళ్ళీ యూతలు చేసి చూడండి, కరిగిందో లేదా అట్లే ఉందో అది చూస్తే మనకి స్ట్రెంత్ కూడా తెలుస్తుంది మనకి ఏమి ఎంతని.
కంప్రెషన్ టెస్ట్ మనం కళ్ళల్లో చూడము, అది కంప్రెషన్ టెస్ట్ ల్యాబ్లలో కాలేజీకో ఎక్కడ ఇస్తే దాని పైన లోడ్ వేసి టెస్ట్ చేసి చెప్తారు. బట్ మనకి ఏం లోడ్ ఇష్యూ లేదు. కాంపౌండ్ వాళ్ళు మీరు సింపుల్ 1+1 ఫ్లోర్ అలా అంటే కట్టుకుంటాము అంటే 3.5 MPa మినిమమ్ డెఫినెట్గా ఉంటాయి. ఇలా ఫాలో చేస్తే డౌటే లేదు. ఇప్పుడు చేసిండే ప్రపోర్షన్ మనము యాక్చువల్లీ ఆల్మోస్ట్ 9 to 10% సిమెంటు, ఆల్మోస్ట్ 4-5 MPa స్ట్రెంత్ ఈజీగా వస్తుంది మనకి. స్ట్రెంత్ ఏం డౌట్ లేదు. మనకి జనరల్గా టెక్స్ట్ చేసుకున్నామంటే ఇప్పుడు ఎట్లా అంటే ఫీల్డ్లో వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ అని పిలుస్తాం. ఒక 10 రోజులు నీళ్ళ వేసేయండి, అబ్జర్వ్ చేయండి కరగలేదా, మళ్ళీ ఒక 10 రోజులు ఎండలో పెట్టండి. ఓకే, 10 రోజులు నీళ్ళ వేసి తూకం చూడండి ఎంత ఉంది, 10 రోజులు ఎండలో పెట్టి తూకం చూడండి ఎంత డ్రై అయింది, అప్పుడు మీకు నీళ్ళు ఎంత తాగింది. అది దాన్ని ఏమంటారంటే వాటర్ అబ్జర్వేషన్ టెస్ట్ అని పిలుస్తారు. కామన్గా ఇంజనీరింగ్ వర్డ్ అది వాళ్ళు ఇంజనీరింగ్స్ దీంట్లో అది నార్మల్గా చెక్ చేసుకుంటారు. వాటర్ అబ్జర్వేషన్ మీకు ఇప్పుడు మనం వేసిండే 12%, డైరెక్ట్గా కలిపేకే వేసిండే 10-12%, మీకు మ్యాక్సిమం 6% వస్తుంది అంతే వాటర్ అబ్జర్వేషన్. ఓకే, మీకు 12% వచ్చినా పర్వాలేదు. దాన్ని మాయిశ్చర్ కంటెంట్ అని పిలుస్తారు. మేము మాయిశ్చర్ కంటెంట్ వచ్చేసి 18% వరకు అలవైబుల్ ఉంది మన ఇండియన్ కోడ్ ప్రకారం. కానీ 15% పైన వద్దు, అంత రాదు, అంత వస్తుంది, డ్యూరబిలిటీ ఇష్యూ అవుతుంది. 15% పైన లోపల మనకి మంచి బాగా ఉంటుంది బ్లాక్స్. ప్రతి ఒక్క బ్రిక్ సార్ సింపుల్ నేను చెప్పాలంటే ప్రతి ఒక్క బ్రిక్ వీళ్ళు ప్రపోర్షన్ ఇంపార్టెంటు, ఆ వెయిట్ ఇంపార్టెంటు, 9 kg వేసి ప్రెస్ చేయడం ఇంపార్టెంటు, మళ్ళీ ఆ మిక్స్ ఎంత తొందరగా ఖాళీ చేస్తారు. ఆ దాన్నే 2 అవర్లు అంతా చేస్తే సిమెంట్ ఇప్పుడు సైడ్ ఆల్రెడీ డ్రై అయిపోతుంది మెటీరియల్, దాన్ని మళ్ళీ మిక్స్ చేసి యూస్ చేస్తే సిమెంట్ పొటెన్షియల్ తక్కువ అవుతుంది. అలాంటి స్ట్రెంత్ వేరియేషన్ వస్తుంది. నేను ఇప్పుడు మార్నింగ్ నుంచి మనం వర్క్ చేస్తున్నాము. నేను ఎందుకు స్మాల్ బ్యాచ్ చేస్తున్నాను, ఒకే దగ్గర ఒక అంతా మిక్స్ చేసి వాళ్ళకి మెటీరియల్ వేయచ్చండి, మీరు పొదబండిలు ఎత్తుకోమండి. ఎందుకంటే అది కంట్రోల్ ఉండదు, డ్రై అయిపోతుంది. అందుకే స్మాల్ మిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఫీల్డ్లో ఎట్లా నార్మల్గా ఎట్లా అంటే ఒక 100 బ్రిక్ ఒక బ్యాచ్ మాదిరి చేసుకోవచ్చు. 100 బ్రిక్ 35 minutesలో కొట్టేస్తారు. అది ఇంపార్టెంట్. ఒక 1 అవర్లో వాళ్ళు ముగించాలి ఆ మిక్స్, అది ఇంపార్టెంట్. అంటే ఒక రకంగా చూస్తే 6 జనాలు కలిసి ఒక 35 minutes అంటే అర్ధ గంటలో వాళ్ళు ఎన్ని బ్రిక్స్ చేయగలుగుతారు? డౌటే లేదు సార్. యూజువలీ ఫర్ డే మన 8 hour షిఫ్ట్లో 5 to 6 people వర్క్ చేస్తారు ఒక మిషన్లో. అంటే అరౌండ్ మినిమం ఓకే 500 బ్రిక్స్ ఈజీగా చేస్తారు. మా వర్కర్స్ అయితే 600 చేస్తారు. స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు 300 రీచ్ అవుతారు, మళ్ళీ తోగా 400కి పోతారు, మళ్ళీ 500కి పోతారు. అది మనం జనరల్గా మార్కెట్లో చూస్తున్నాము. యాక్చువల్లీ ఒక సింపుల్ బ్రిక్ కూడా ఒక 7 రూపాయలు లేదా డబుల్ బ్రిక్ అయితే 15 రూపాయలకి వస్తుంది. అంటే ఆ విధంగా చూస్తే 600 మల్టిప్లైడ్ బై 15 అంటే 9,000 రూపాయలది వాళ్ళు పని చేస్తారు. అంటే ఒకరికి 1500 దాకా రోజుకి. అంటే అట్లా వాళ్ళు శ్రమకి ఒక ఆదాయం వచ్చింది. అవును. ఇప్పుడు బెంగళూరులో సార్ మీరు అడిగినట్టుగా సార్ మేము ఆల్రెడీ చేస్తున్నాము. ఒక బ్రిక్కి మేము అరౌండ్ 10 rupees అలాగా పే చేస్తున్నాము పర్ బ్రిక్. మాకు బెంగళూరులో ఇంక్లూడింగ్ మెటీరియల్, సిమెంట్ అంతా కలిపి లేబర్ అంతా సరి మిషన్ డిప్రెషన్ అంతా కలిపి అరౌండ్ 23 to 24 rupees వస్తూ ఉంది మాకు ఒక బ్రిక్ ఖర్చు. బెంగళూరులో మాకు 8 rupees పర్ బ్రిక్ పడుతుంది. అంటే ఇది కంపేర్ టు బరన్ బ్రిక్ కంపేర్ చేస్తే 3 అంతలు పెద్దిటికి మీది 3 times మోర్. అప్పుడు అట్లా కంపేర్ చేసుకుంటే మళ్ళీ బ్రిక్ టు బ్రిక్ కంపేర్ చేసేది ఒకటే, మళ్ళీ వాల్ టు వాల్ కంపేర్ చేయడము. ఇప్పుడు ఆ 3 బ్రిక్కులు గోడలా పెట్టి ఎంత సిమెంట్ వేస్తారు, ఈ 3 ఒక బ్రిక్ పెట్టి ఎంత వేస్తారు సిమెంట్ అనేది ఇంపార్టెంట్. గోడల ఇది జాయింట్లు తక్కువ అవుతుంది, బిల్డింగ్లో జాయింట్లు తక్కువ ఉన్నాడో మనకి క్రాకలు కూడా తక్కువ ఉంటుంది, లోడ్ కూడా బాగుంటుంది. అసలు దీనికి ప్లాస్టరింగ్ అవసరం లేదు, పెయింటింగ్ కూడా అవసరం లేదు. న్యాచురల్ కలర్ న్యాచురల్ సాయిల్ ద్వారా వస్తుంది కాబట్టి ఆ ఖర్చు కూడా జనాలకి తగ్గుతుంది. అవును. కానీ అంటే వెదర్ ఇంపాక్ట్ అవుతుందా దీనికి? అంటే వర్షం పడిన వల్ల అలా ఏం లేదు. అలా ఏమైనా ఎక్కువ వర్షం జాగాల్లో వెదర్ ఇంపాక్ట్కి ఒకటి వాటర్ ప్రూఫింగ్ కోట్ అని వస్తుంది. అవుట్ సైడ్ ఒక సర్ఫేస్కి వాటర్ ప్రూఫింగ్ కోట్ వస్తుంది, కోట్ వేసుకోవచ్చు. యాక్చువల్లీ ఒకవేళ రూఫ్ ప్రొజెక్షన్స్ ఇలా అవన్నీ ఇస్తే ఏమంత ఏది యాక్చువల్లీ ఏమైతుందంటే ఈ బ్రిక్స్ వర్టికల్ వాషబుల్, వర్టికల్ రైన్కి ఏమీ కాదు, డ్యాంప్నెస్ ఉన్నప్పుడు. ఇప్పుడు రూపులు లీకేజ్ అయినప్పుడు, చెజ్జాల దగ్గర ఏదో డీటెయిలింగ్ మిస్ అయ్యడము, అప్పుడు ప్రాబ్లం. స్కర్టింగ్ ఇప్పుడు ఫౌండేషన్ ఈ లెవెల్లో ఉంటుంది, ఇక్కడ మన్ను పక్కలనే ఉంటుంది, అది కెపలరీ రైజ్, అలాంటి టైంలో ప్రాబ్లం ఉంటుంది. మిగతాది రైన్ ఎంతే రిసీవ్స్ అయినా ఏం చేయలేదు, పడుతూ ఉంటుంది, రైన్ పోతూ ఉంటుంది. నీళ్ళు స్టాగ్నేషన్ ఉన్నాడో ప్రాబ్లము. ఇప్పుడు ఆర్సీసీ రూప్ ఎందుకు మనకి లీకేజ్ అవుతుంది, అది వాటర్ ప్రూఫింగ్కి డిజైన్ చేసిండే లేదు. ఏమవుతుంది, నీళ్ళు నిలుచుకో ఉంటుంది, రైన్ వాటర్ గట్టర్ కట్టుకో ఉంటుంది, నీళ్ళు లీక్ అవుతుంది. అప్పుడు సంపులో ఎందుకు నీళ్ళు వాటర్ లీక్ అయ్యలేదు, సంపు కట్టినప్పుడు సంపుకి వాటర్ ప్రూఫింగ్ చేసింటారు, గ్రూప్కి వాటర్ ప్రూఫింగ్ చేసేలే. ఇదంతా ఇంపార్టెంట్ పాయింట్స్ అర్థం చేసుకోవాలి. దీంతో
అంటే ఎన్వైరన్మెంట్కి కూడా మద్దతు చేసినట్టు అవుతుంది, ఎందుకంటే దీంట్లో సిమెంట్ అండ్ స్టీల్ కూడా కన్జంప్షన్ తగ్గుతుంది. సో రూఫ్ కట్టేటప్పుడు కూడా మీ కొన్ని వీడియోస్ నేను చూసాను, అది ఫిల్లర్ బ్లాక్స్ వాడతారు. స్టీల్ కూడా తక్కువ అవసరం పడుతుంది అండ్ సిమెంట్ అండ్ కాంక్రీట్ కూడా తక్కువ పడుతుంది. సో ఒకసారి ఇది కాలమ్స్ అండ్ పిల్లర్స్ లేకుండా కూడా ఇది ఎట్లా కట్టొచ్చు, మీ అనుభవం ఏంటి చెప్పండి. యూజువలీ నార్మల్గా సార్ మన ఇండియన్ కోడ్ ప్రకారము మీరు లోడ్ బేరింగ్ అంత అన్నప్పుడు మనం ఏమంటే ఫౌండేషన్ కూడా మంచిగా చూసుకోవాలి. అన్ని చోట్ల ఒకే ఫౌండేషన్ కాదు. యాక్చువల్లీ బిల్డింగ్ మనకి సెటిల్మెంట్ అవుతా ఉంది, క్రాక్లు వస్తూ ఉంది అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద బ్రిక్, ఇట్ ఈస్ అబౌట్ ద ఫౌండేషన్ సెటిల్ అయినట్టు కల్లా అది దిగుతుంది. దానికోసమే ఫౌండేషన్ ప్రతి ఒక్క రోజులో ఒకటి ఏమి అంటే నార్మలీ మన అజంప్షన్ ఎట్లా అంటే 3 feet by 3 తొగడము, ఫౌండేషన్ చేయడము, దానిపైన కట్టడము. ఎట్లా అంటే 3 feet తొగినప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి, ఇంకా లూజ్గా ఉందా, తొగుతా పుట్టే పోతా ఉందా అంటే లూజ్ సాయిల్ అది. ఇంకోటి బ్లాక్ కాటన్ సాయిల్ ఉంటుంది. బ్లాక్ కాటన్ సాయిల్ ఎట్లా అంటే అది ఎండాకాలము సింక్ అవుతుంది, వర్షాకాలం నూకుతుంది, ఇట్లా సింకేజ్ నూకి ఇట్లా అవుతూ ఉంటుంది. అలాంటిది ట్రీట్మెంట్ చేసుకోవాలి. దానికి కొంచెం లైమ్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. అంటే చిన్న బిల్డింగ్లకంతా అంత ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ 2 floorలు 3 floorలు లోడ్ ఎక్కువ వస్తుంది ఇలాంటివి ఉన్నప్పుడు ఇదంతా ప్రికాషన్ తీసుకొని మనం చేయాల్సి ఉంటుంది. కానీ ఇది లోడ్ బేరింగ్ అంత అన్నప్పుడు మీరు అడిగినట్టుగా ఫౌండేషన్ నార్మల్గా చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ ఫీల్డ్లో అనుకోండి, నేను చూసినట్టుగా ఇట్స్ ఏ గుడ్ న్యాచురల్ గ్రౌండ్. ఇది ఏది ఫిల్అప్ లేదు, ఇది న్యాచురల్ గ్రౌండ్. ఇక్కడ తొగన గుడి 3 అడుగులు కూడా గట్టిగానే ఉంటుంది. 3 అడుగులు మినిమం గట్టిగా ఉన్నా కూడా 3 అడుగుల నుంచి 1 అడుగు పైన వేసుకుంటారు గ్రౌండ్, ఇంకా పైనకి దానిపైన ప్లింత్ వేస్తారు 6 feet ప్లింత్ వేసి, దానిపైన బ్రిక్ వర్క్ 9 ఇంచులు ఎడాల్పు గోడ కట్టుకుంటారు. ఎడాల్పు గోడ పెట్టుకొని మీకు స్పాన్ కూడా 15 feet వరకు పెట్టుకోవచ్చు, 15-20 feet. ఒకవేళ ఎక్కువ స్పాన్ వచ్చాయనుకోండి బీమ్స్ వస్తాయి, ఆ బీమ్ లోడ్ ఆ వాల్కి డిజైన్ చేస్తారు, అది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. మీరు స్మాల్కి ఏం ప్రాబ్లం 12/15 12/16 ఇలాంటి రూమ్స్కి అంతా 9 inch వాల్ పెట్టుకొని ఈజీగా కట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇది కూడా మనకి మినిమం 3.5 MPa స్ట్రెంత్, ఇది ఆల్రెడీ మనం 4-5 MPaకి ఇచ్చేస్తున్నాము. ఇలాంటి ప్రపోర్షన్లు వాడుకొని మనం చేసుకోవచ్చు. ప్లాస్టింగు ఇప్పుడు ఈ సర్ఫేస్కి ఎందుకంటే ఈ సర్ఫేస్కి మనకు ప్లాస్టింగ్ అవసరం లేదు, బాగుంది చూడడానికి, ప్లాస్టింగ్ సర్ఫేసే ఉంది. దానిపైన ఒకవేళ కావాలంటే వాళ్ళు పెయింటింగ్ చేసుకోవచ్చు, దానిపైన వేరే ఏదైనా కలర్ కావాలంటే పెయింటింగ్ చేసుకోవచ్చు, లేదంటే వాటర్ ప్రూఫింగ్ కోట్ చేయొచ్చు. కరెక్ట్. ఇప్పుడు మనము రెడ్ సాయిల్ తెచ్చాము, దాంట్లో శాండ్ అండ్ సిమెంట్ అండ్ లైమ్ మిక్స్ చేసాము. కానీ సపోజ్ మన దగ్గర బ్లాక్ సాయిల్ ఉంది లేదా ఫ్లై యాష్ ఉంది. సో బ్లాక్ సాయిల్కి ఎట్లా వాడుకుంటూ ఇది తయారు చేయవచ్చు, తర్వాత ఫ్లై యాష్ వాడుకుంటూ ఎట్లా తయారు చేయవచ్చు? ఫ్లై యాష్లో మీకు 2 విధాలు దొరుకుతుంది. యూజువలీ నేను విన్నట్టుగా ఒకటి ప్రాపర్ క్వాలిటీ ఫ్లై యాష్, అది యూజువలీ నార్మల్గా లోకల్ వాళ్ళకి ఈరు వాళ్ళు, ఎందుకంటే సిమెంట్ ఇండస్ట్రీకి వెళ్తుంది. అది ఈ పాండేషన్ దొరుకుతుంది, అది కొంచెం రవ్వ మాదిరి ఉంటుంది. అది వచ్చేసి పాండేషన్ మనం కొంచెము ఫైన్ ఇసుక మాదిరి వాడుకోవచ్చు. మీకు మంచి గుడ్ క్వాలిటీ ప్లయర్ దొరుకుతుంది అంటే మీరు సిమెంట్ అవసరం లేదు. మనకి సిమెంట్ సున్నంతో పాటు ఆ ప్లయర్స్ మిక్స్ చేస్తే అదే సిమెంట్ మనకి. దాన్ని ఇంటర్గ్రైండ్ 2 మిక్స్ చేస్తే ఓకే, అది సిమెంట్ వచ్చేసి ప్లయర్స్ వచ్చేసి సిలికా, ఇది అలుమినా సున్నము, సిలికా అనుమ 2 ఒకటేసి ఓకే మీకు ఏమవుతుంది సిమెంట్ మాదిరి వర్క్ చేస్తుంది. కానీ సిమెంటు అదే సున్నము మళ్ళీ ప్లయర్స్ని 2 బాగా ఇంటర్గ్రైండ్ కాయాలి. ఆ ప్లయర్స్ ఎట్లా ఉండాలంటే మనకి అమర్పస్గా ఉండాలి, క్రిస్టలైన్గా ఉండకూడదు. అది పౌడర్ మాదిరి ఉంటే మాకు అది చున్నంతో బాగా రియాక్షన్ అవుతుంది. చున్నం కూడా మంచి క్వాలిటీ చున్నం. మీకు చున్నం అయితే యూజువల్లీ చున్నం అయితే మంచి క్వాలిటీ చున్నం అయితే మనకి మీ ఆంధ్రాలో ఫేమస్ కదా పిడగరాల అని ఒక పేరు, అలా అక్కడ నేను విజిట్ చేస్తున్నాను, మంచికి వెళ్ళిన అక్కడంతా ఇక చున్నం ఆంధ్రాలో మంచి చున్నం దొరుకుతుంది. పౌడర్ చున్నం తీసుకుంటే మీకు ప్రాసెస్ చేసేది ఈజీ, రాళ్ళ చున్నం తీసుకుంటే మళ్ళీ నీళ్ళలో కలిపి మిక్స్ చేసి యూజ్ చేసుకోవాలి, అది క్విక్ లైమ్. అది వాట్ అబౌట్ బ్లాక్ సాయిల్? బ్లాక్ సాయిల్ సార్ యాక్చువల్లీ యూజువల్లీ ఎట్లా అంటే బ్లాక్ సాయిల్ కూడా వాడుకోవచ్చు. బ్లాక్ సాయిల్ ఎట్లా అంటే 2 ఉంటుంది. బ్లాక్ సాయిల్లో ఒకటి వచ్చేసి చూడడానికి కలర్ ఉంటుంది, కానీ క్లే బిహేవియర్ వేరే ఉంటుంది అనమాట. ఆ క్లే జాస్తి ఉన్నప్పుడు మనం ఇసుక జాస్తి వేసుకోవాలి. కానీ కొన్ని సాయిల్ ఇప్పుడు గుల్బర్గా, మన ఇక్కడ గుల్బర్గా వేరే చోట్లకి పోతే చూడడానికి బ్లాక్ సాయిల్, కానీ అది బంకమట్టి కాదు, కలర్ అంతే బ్లాక్. కొన్ని చోట్ల ఏమంటే బ్లాక్ బిహేవియర్, అది ఏమైతే అది స్పెల్లింగ్ వేస్తే యాక్చువల్లీ ఏమంటే ఒక ఉంట మట్టి తీసుకొని మీరు నీళ్ళలో వేస్తే అది ఒక 100 టైం ఎక్స్పెండ్ అవుతుంది, ఇంతలా ఉంటాయి నీళ్ళు వేసినప్పుడు, మళ్ళీ డ్రై అయినప్పుడు సన్నగా అవుతుంది. అలాంటి నేచర్ ఉన్నప్పుడు మనం అది ప్రాపర్గా పౌడర్ చేసి దానికి ఇసుక చాలా కలుపుకోవాలి, లేదంటే ఇసుక మినిమం పెట్టుకొని చున్నం ఎక్కువ వేసుకోవాలి. 2 విధానాలు ఇక్కడ మట్టిలో క్లేని బిహేవియర్ చేంజ్ చేసేది 2 విధానాలు ఉంటుంది. ఒకటి వచ్చేసి ఇసుక ఎక్కువ వేసేసి మిక్స్ చేసి
క్లే బిహేవియర్ని చేంజ్ చేసేది, ఇంకోటి చున్నం ఎక్కువ వేసుకొని క్లే బిహేవియర్ని చేంజ్ చేసే విధానము. కానీ బ్లాక్ మట్టి నా దగ్గర ఇంకొక టెక్నాలజీ ఉంది, ఈ టెక్నిక్ వాడొద్దండి. బ్లాక్ టైల్స్ దొరికినప్పుడు అలాంటి వద్దండి. ఎందుకంటే బ్లాక్ సాయిల్ నేచురల్గా అవైలబిలిటీ ఉండేది, జల్లడబట్టడం కష్టము, ముద్దల మాదిరి ఉంటుంది. అది మనము మీకు గుర్తుండొచ్చు, మనం భద్రాచలంలో ప్రోగ్రాంలో అది తొక్కి చేసినాం మట్టి, దాన్ని జల్లడబట్టే అవసరం లేదు. ఇప్పుడు బ్లాక్ మన్ను రాళ్ళు మాదిరి ఉంటుంది, కొడితే సుతుకులో పగులదు, కానీ అది నీళ్ళకేస్తే సాఫ్ట్ అయిపోతుంది, దానికి సుతుకు అవసరం లేదు, అదే మిక్స్ అయిపోతుంది. నీళ్ళు ఎక్కువేయండి, దానికే సున్నము ఇసుకేసేసేయండి, దానికే కొంచెం సున్నం తొక్కి చేసేస్తే అది అడోబీ అని అవుతుంది, అడోబీ బ్రిక్ చేయొచ్చు. ఇలాంటి టెక్నాలజీ వీళ్ళు మట్టి వాళ్ళు మంచిది. ఎందుకంటే ఆ బ్లాక్ సాయిల్ని ఈ టెక్నిక్ వాడుకుంటే దాన్ని మీరు బలవంతంగా ఉపయోగించగా, మనం మట్టిని అర్థం చేసుకుంటే మట్టి మన మాట ఉంటుంది, మనం అలా వర్క్ చేయొచ్చు. అది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో వాట్ వీఆర్ ప్లానింగ్ టు డూ ఇస్, అంటే ఈ ఒక ఆలోచనతో ఉపాధి హామీ ద్వారా మన స్కూల్ కాంపౌండ్ వాల్స్, కిచెన్ షెడ్స్, టాయిలెట్స్ కట్టాలని మేము చూస్తున్నాము. అదేవిధంగా మన ఫ్యూచర్లో మీరు అన్నట్టు అంగన్వాడీ బిల్డింగ్స్ అండ్ మన గ్రామ పంచాయత్ బిల్డింగ్స్ కూడా, దట్ ఈస్ అవర్ మెయిన్ టార్గెట్. అదేవిధంగా ఇప్పుడు మన హౌసింగ్ స్కీమ్స్ ద్వారా కూడా ఎవరైనా పేదలు ఉన్నారు ఊర్లో, దెన్ వాళ్ళు కూడా సొంత ఇటుకల తయారు చేసుకుంటూ మరీ దూరంగా పోయి ఇటుకల తెచ్చుకునే బదులుగా ఇది వాళ్ళు సొంతగా తయారు చేసుకుంటూ మంచి ఇండ్లు వాళ్ళు కట్టుకోవచ్చు. సో ఈ దీంట్లో మీ చాలా కాంట్రిబ్యూషన్ ఉంది. సో చాలా షూర్ సార్, నమస్కారం. ఓకే, ఏం సపోర్ట్ కూడా దొరుకుతుంది, మీకు ఏం ప్రాబ్లం లేదు. ఓకే, మీరు చెప్పినట్టుగా అక్కడే మిషన్ పెట్టుకొని వాళ్ళే బ్రిక్స్ చేసుకుంటే వాళ్ళకి డబల్ బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళకి ఒక మేమే చేసినాము ఒక ఫీలింగ్ ఉంటుంది, వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీ అదర్స్. ఓకే, ఇంపార్టెంట్. యా, నమస్తే. ఇప్పుడు జనరల్గా మనం ఇప్పుడు బ్రిక్స్ మనం చూసాము, బట్ ఈ ఎలాంటి మట్టి వాడాలి అండ్ అది టెస్ట్ ఎట్లా చేయాలి ఒకసారి దాని గురించి. యూజువలీ నార్మల్గా సార్ ఫీల్డ్లో మీకు జనరల్గా మట్టిలో మనకి ఈ ఇసుక కంటెంట్, ఈ శాండ్ కంటెంట్ ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. నార్మల్గా అవైలబిలిటీ మన్ను మీకు నార్మల్గా మట్టి అలా వస్తుంది, అక్కడ మనం ఎదురుగా చూసినట్టుగా ఆ మట్టిని జల్లడబడతాము. జల్లడబట్టినప్పుడు మనకి ఏమవుతుంది అంటే, జల్లడబట్టి దీంట్లో ఇసుక ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. మనకి మడ్ బ్లాక్స్ చేయడానికి 70 నుంచి 70%, 75% ఇసుక ఉండే మాదిరి మట్టి కావాలి. అన్ని చోట్ల అదే దొరకదు. మనకి ఏ మట్టి దొరుకుతుందో దాన్ని మనము జస్ట్ జనరల్ టెస్టింగ్ చేసుకోవచ్చు. ఒక సైంటిఫిక్ ల్యాబ్లో ఒక మెష్ దొరుకుతుంది, 75 మైక్రో మెష్. ఆ మెష్లో మీరు నోన్ క్వాంటిటీ సాయిల్ 500 గ్రాములు తీసుకొని ఆ మెష్లో పోసేసి వాష్ చేస్తూ ఉంటే ఆ కింద వచ్చేదంతా క్లే అండ్ సిల్ట్, పైన నిలుచుకునేదంతా శాండ్ అండ్ గ్రావెల్. మీకు ఏమవుతుంది అంటే, ఇప్పుడు 500 గ్రాముల పైన ఇసుక ఎంత డ్రై అయిందో అది డ్రై చేసి చూస్తే ఎంత లాస్ అయింది తెలిసిపోతుంది. కింద పోయిండేది క్లే అండ్, సపోజ్ మీకు ఒక 50% పాస్ అయింది అనుకోండి, ఇంక 50% శాండ్ 250 గ్రామ్స్ ఉంది అనుకోండి, 50% వచ్చాయి మనకి శాండ్. దాంతో మళ్ళీ శాండ్ కంటెంట్ ఇంక్రీజ్ చేసుకోవాలి, డైరెక్ట్ బ్రిక్ చేసుకోవడానికి. అప్పుడు 1:1 చేసుకోవడం. ఒకటి మట్టి అంటే ఒకటి ఇసుక వేసుకోవాలి. 50% ఇసుకుంది అంటే ఆల్రెడీ మట్టిలో యూజువలీ. ఇప్పుడు మనకి ఈ మట్టి ఏమంటే ఇక్కడ భద్రాచలం, ఇక్కడ మరి ఈ మట్టిలో ఆల్రెడీ 60% ఇసుకుంది దీంట్లో. మనం ఎందుకు అట్లా వర్క్ చేస్తామంటే వరి 0.2% యాడ్ చేస్తున్నాము. అంటే ఒక 8 మట్టి అంటే 2 ఇసుకేస్తున్నాము, 1 సిమెంట్ వేస్తున్నాము. అంటే దీంట్లో ఇసుక ఆల్రెడీ ఉంది. ఒకవేళ ఇంకొంచెము 60% బదులు 65-70 ఉండి ఉంటే మళ్ళీ ఇసుక అవసరం లేదు ఈ మట్టికి. ఇది ఇంపార్టెంట్. ఇసుక మాదిరి అదే ఏదో మనం చూసుకోవాలి, ఎలాంటిది దొరుకుతుందో చూసుకొని ప్లాన్ చేసుకోవాలి. సింపుల్ జనరల్ టెస్టింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫార్ములా లాగా ఉందా మన దగ్గర? ఫార్ములా అంటే అదే ఆ మెస్ట్లు చేసుకున్న తర్వాత సార్ ఫస్ట్ 1 or 2 ప్రాజెక్ట్ మీరు సపోజ్ ఇప్పుడు 40% ఇసుక ఉంది, అప్పుడు ఏం చేయాలంటే 1:1.2 మీరు మన్ను 4 వేస్తే 6 ఇసుక వేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు 5 ఇసుక అంటే 5 మన్ను చెప్తున్నాను, అంటే 50% ఉన్నప్పుడు, 40% ఉన్నప్పుడు 4 మన్ను వేసుకోవాలి, 6 ఇసుక వేసుకోవాలి. అకస్మాత్ ఇసుక 30% ఉంది అనుకోండి, ఓకే, ఇంకా కొంచెము ఇసుక పెంచుకోవాలి, అలా పోతూ ఉంటుంది. మీకు 20% ఇసుకున్నప్పుడు ఈ టెక్నిక్ వాడొద్దండి, ఇంకొక టెక్నిక్ ఉంటుంది, చుందం ఎక్కువ వేసుకోండి. అప్పుడు ఏమైంటుంది అంటే 4 మన్ను 6 ఇసుక స్టాండర్డ్ పెట్టుకొని ఎక్స్ట్రా బంక్ ఉంటే చున్నం ఎక్స్ట్రా పెట్టుకోండి, అక్కడ ఒక 2% చున్నం పెట్టుకుంటే ఇది న్యూట్రలైజ్ చేసుకుంటుంది. అది ఇంపార్టెంట్ ఇది టెస్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. యా, ఓకే, నైస్. ఓకే, యా.